హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ కన్నా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే విజిట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది విజిట్ చేసినాను అనమాట. అండ్ మీ యాసెస్లో ఎప్పుడు మాకైతే ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యానివర్సరీ 2 days ముందు నుంచి అనుకుంటున్నా అనమాట. మంచిగా ఆ రోజు మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మంచిగా ఒక వ్లాగ్ అయితే షూట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా అనమాట. అండ్ ఇంటి దగ్గర నుంచి ట్రైపోర్డ్ తీసుకెళ్ళినా, మౌత్ తీసుకెళ్ళినా, బట్ నేను మర్చిపోయినా ఎందుకో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు అసలు టెంపుల్కి కూడా వెళ్ళనా అనే క్లారిటీ అయితే నాకైతే అస్సలు లేకుండే అనమాట. అండ్ మా ఆయననేమో పొద్దున్నే అన్నయ్య వాళ్ళతో బయటికి వెళ్ళిపోయిండు. అసలు ఆయన ఇంకా 10-11 అయినా అసలు ఇంటికే రాలేదు. ఇంకా వెళ్ళం కావచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నా మొత్తానికి. బట్ ఏదో పరధ్యానంలో ఉన్నా, ఇంక ఇది ఇట్లనే ఉంటుందని చెప్పేసి టెంపుల్కి అయితే తీసుకెళ్ళిండు. ఆడ కూడా అట్లనే ఉన్నా, ఫుల్ వీడియో మీద అసలు నాకైతే ధ్యాసనే లేదు. అండ్ 2 days ముందేమో మంచిగా ఇట్లా తీసుకోవాలి అట్లా తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా. ముందే అన్ని ప్లానింగ్స్ అన్నీ ఏది చేసుకున్నా కూడా నాకైతే అస్సలు అచ్చిరాదనమాట. అండ్ సడన్గా అప్పటిదప్పటిది నిర్ణయాలు తీసుకుంటే అట్లనే మంచి సెట్ అవుతుంది అనమాట. ఓ 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఇట్లా అన్ని ప్లానింగ్స్ చేసుకున్నాం అనుకో, అప్పటి వరకు అయితే ఏది కలిసి రాదు నిజంగా. నాకైతే అట్లా టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. యశ్వంతపూర్ ఎల్లమ్మ టెంపుల్కి అయితే తీసుకెళ్ళిండు. ఇంకా తీసుకెళ్ళిన ఆడ కూడా అసలు ఒక 2 ఫొటోస్ దిగినాం. ఓన్లీ షార్ట్ వీడియో, మినీ వ్లాగ్స్ అని ఈ మధ్య చేస్తున్నాయి కదా, ఇంకా దాని మీద ఫోకస్ చేసి మంచిగా ఒక షార్ట్ వీడియో అయితే తీసుకొని మంచిగా ఒక 2-3 ఫొటోస్ దిగినాను. ఫుల్ వీడియో మీద అయితే నాకు అసలు గుర్తుకే లేదనమాట. మళ్ళీ ఇప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. అయ్యో నేను ఏమనుకున్నా, అసలు ఏం చేస్తున్నా, ప్లానింగ్ ఏంది, నేనేం చేస్తున్నా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఫుల్ వీడియో అయితే మా పెద్దోని షూట్ చేయరా అంటే అప్పుడైతే ఇక్కడ తీస్తున్నాడు అనమాట వీడియో. అండ్ ఇంకా మా కన్నగాడు ఊకుంటాడు. అయినా కూడా మా ఆయన మధ్యాహ్నం వరకు వెళ్ళిపోదాము, టెంపుల్కి పోయేసి వచ్చి ఇంకా ముందుగానే బ్యాగ్ చదురుకో, టెంపుల్ నుంచి రాగానే వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి చెప్పినాడు. బట్ ఇంకా నేను కూడా అట్లే వెళ్తాం కావచ్చు అని చెప్పేసి ఇంకా బ్యాగ్ అంతా సర్ది పెట్టుకున్నాను. బట్ ఇక మా వదిన వాళ్ళు మాకు పార్టీ ఇయ్యరా అని చెప్పేసి ఇంకా మా అన్న వాళ్ళకి ఇట్లా వెళ్ళనివ్వలేదు. ఇక్కడే ఇంకా కేక్ కట్ చేద్దురులే అని చెప్పేసి అంటే ఇంకా అక్కడే ఉండిపోయినాం అనమాట. ఎలాగో ఉంటున్నాం కదా, కుడుకలు ఇస్తే అయిపోతుంది. మళ్ళీ అన్న వాళ్ళకి కూడా ఇంకా పండుగలు ఏం లేవు. మళ్ళీ పండుగలు ఉంటే ఇంకా అసలు ఇంటి దగ్గర ఉండడు, అటు ఇటు ఇంకా ఊర్లలో తిరుగుతూ ఉంటారు. అండ్ ఇంకా మా ఆయన కూడా ఫ్రీగానే ఉన్నాడు కదా, ఇంకా కుడుకలు ఇస్తే అయిపోతుంది. ఎలాగో ఇప్పుడు చాలామంది ఇస్తున్నారు, ఒక్కొక్కరు అయితే ఉగాది ముందు నుంచే ఇస్తున్నారు. బట్ ఇంకా ఉగాది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉగాది దాకా ఇవ్వచ్చు అని చెప్పేసి మా మమ్మీ అన్నదనమాట. ఇంకా సరే ఇద్దామని చెప్పేసి అనుకుంటే మా ఆయన మళ్ళీ ఒక రోజు వచ్చి ఇద్దులే, ఇప్పుడు మధ్యాహ్నమే ఎందుకు, పొద్దున్నే వస్తే కొంచెం మంచిగా ఉంటుంది, ఆ రోజంతా స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి, ఇప్పుడు ఆగమాగం ఎందుకు, మళ్ళీ ఒక రోజు వచ్చి ఇద్దాము అని చెప్పేసి అంటే ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయినా. బట్ ఇక అలా ఫ్యామిలీతో అయితే మంచిగా మా బుడ్డి మేనడుగోడలతో అయితే మంచిగా చేసేపు ఆడుకొని అప్పటికే టైం అయితే తొందరగా గడిచిపోయింది. ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కానీ అసలు ఒక్కరోజు కూడా స్పెండ్ చేస్తలేను అక్కడ. ఎప్పుడు అట్లా పోయి ఇట్లా రావడం అవుతుంది. ఇంకా ఈ మధ్య అయితే అసలు ఇంటికి కూడా పోవట్లేదు, బావి దగ్గరికి పోతున్నా, పిల్లలు అక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు, మళ్ళీ అటు నుంచే ఇంటికి అయితే వస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర అయితే ఎక్కువ స్పెండ్ చేస్తలేనని చెప్పేసి ఇంకా నిన్న కొంచెం మంచిగా అనిపించింది నాకు. అండ్ 2 days స్పెండ్ చేసినా కదా, ఇంక చాలా రోజుల తర్వాత మంచిగా అనిపించింది నాకు కూడా. మీ సైడ్ ఇస్తున్నారా కుడుకలు? మా సైడ్ అయితే అసలు ఇంకా అంటే అంటున్నారు కానీ ఇంకా ఎవ్వరు ఇవ్వలేం. మా ఫ్యామిలీలో అయితే ఎవ్వరు ఇవ్వలేదన్నమాట. మా అమ్మ వాళ్ళు కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ అమ్మ నాన్న అయితే కేక్ తినిపిస్తున్నారనమాట. మీ సైడ్ అంటే ఇప్పుడు కిలో చొప్పున ఇస్తున్నారా, లేదంటే కుడుకలు ఇప్పుడు కిల అంటున్నారు, ఒకరేమో 9 కుడుకలు అంటున్నారు, ఒకరేమో 2 కుడుకలు అంటున్నారు, ఏం అర్థం కావట్లేదు. మేమిచ్చి అయితే 5 years దాటిపోయిందని నేను అనుకుంటున్నా. ఒక్కొక్కరు 9 సంవత్సరాలకి ఇస్తారట, ఒక్కొక్కరేమో 5 సంవత్సరాలకి ఇస్తారట. అండ్ మీ సైడ్ కూడా ఇలానే ఇస్తారా? ఇస్తే ఎన్ని ఇచ్చిర్రు అంటే కిలోనా లేదంటే 9? కొంతమంది 2 అంటున్నారు. అండ్ చూద్దాము మరి ఎన్ని ఇస్తారో. ఇంకా మా ఫ్యామిలీలో అయితే ఎవరు ఇవ్వలేదు. వదిన వాళ్ళకు ఉన్నారు, ఇంకా అమ్మకు ఉన్నారు, మా నాన్నమ్మ కూడా ఇస్తుంది వాళ్ళ తమ్ముడికి. ఇంకా మా ఫ్యామిలీలో అయితే ఎవ్వరు ఇవ్వలేదన్నమాట. చూడాలి మరి ఎన్ని ఇస్తారో. ఫస్ట్ అయితే ఇంకా ఈ 1 weekలో అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటున్నా. అండ్ మొన్న అమావాస్య కదా మా కోడలు 21st డే రోజు. అండ్ అంత ముందు రోజు నుంచే అమావాస్య స్టార్ట్ అయింది. బట్ ముందుగానైనా పోయి ఇద్దామని అనుకున్నా. ఇంక ఎలాగో మళ్ళీ మా అమ్మ ఉగాది దాకా ఇవ్వచ్చులే, ఎందుకు తొందర, అయిపోయిన తర్వాత నిమ్మలంగా ఇద్దు అని అంటే ఇంకా సర్లే అని చెప్పేసి సైలెంట్ అయిపోయినా.
అండ్ ఇక్కడ అమ్మ నాన్నకైతే నేను తినిపిస్తున్నాను అనమాట. మా నాన్నకైతే అసలు కేక్ అంటేనే ఇష్టం ఉండదు. అండ్ ఎప్పుడన్నా ఇట్లనే మేము బర్త్డే సెలబ్రేషన్స్ లేదంటే ఇంకా అన్నయ్య వాళ్ళ యానివర్సరీలో ఇట్లా చేసినప్పుడే ఆయనకు ఇట్లా తినిపిస్తే తింటూ ఉంటాడు. వద్దు మంచిగా లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి అయితే పెద్దన్న అండ్ పెద్దదిన అనమాట. అండ్ మా మిల్కీ అనమాట. మిల్కీ మీ అందరికి తెలిసే ఉంటుంది, నా పెద్ద మేనకోడలు. ఇప్పుడు అది పెద్దది అని చెప్పి చెప్పుకోవాలి. ఇన్ని రోజులు నా మేనకోడలు అని చెప్పుకునేది. బట్ ఇప్పుడు ఇంకోది వచ్చింది కాబట్టి ఇది చిన్నది అది పెద్దది అనమాట. అయితే దాన్ని అయితే మేము ఒక 1 year నుంచి చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం అనమాట. అది ఇక్కడ చదువుకోవట్లేదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకుంటుంది. అందుకే ఏ ఫంక్షన్లు కానీ ఏ పండుగలైనా దాన్ని అయితే చాలా మిస్ అవుతున్నాం మేమైతే. బట్ చూడాలి, ఇంకొక 10 daysలో అది వస్తుంది. ఇంక ఇక్కడే చదువుకుంటుంది అంట ఈ ఇయర్. ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయిపోయింది. అప్పటికి ఇప్పటికి దగ్గర ఉంటే ఊరికి మా ఇంటికి వచ్చేదన్నమాట. అండ్ ఇప్పుడు అది పెద్ద మేనగోడలు, ఇప్పుడు వచ్చింది బుట్ట మేనగోడలు అనమాట. పెద్దన్నకో బిడ్డ చిన్నకో బిడ్డ అండ్ 2 కోడళ్ళు ఒక అల్లుడు అనమాట. ఇంకా కమింగ్ సోన్ ఇంకో అల్లుడు అయితే రావాలని చెప్పి కోరుకుంటున్నా. బట్ ఇక్కడ వీళ్ళకైతే కేక్ అన్నగాడైతే అసలు అక్కడి నుంచి లేస్తలేడు. కనీసం ఒక ఫోటో దిగుతాం రా అన్న కూడా అసలు జరగట్లేడు అనమాట. అసలు ఫుల్గా తినేసిండు కేకు. వద్దురా అంటే ఇప్పటికే ఫుల్ జలుబు అయింది. ఇంకా కేకు థమ్స్అప్లు ఫుల్గా లాగించేసిండు. మనకి ఎందుకో అసలు ఎండ అయితే ఇంత కూడా పడదన్నమాట. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా కుల్లగా ఉంటుంది ప్లేస్, మంచిగా ఆడుకుంటూ ఉంటాడు అక్కడ. మనకి ఇష్టం వచ్చినట్టు మంచిగా మట్టిలో ఆడతాడు. ఆ ఎండ లేదు నీడ లేదు, మంచిగా ఆ ఎండలు ఆడితే ఇంకా కథ ఆడున్నంతసేపు మంచిగానే ఉంటాడు. ఇంకా ఇంటికి వస్తాం, ఇంటికి రాగానే ఇంకా జ్వరం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2-3 రోజుల దాకా సింక్ అవుతూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చిన్నదిన అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్నదిన నన్ను తీయకూరి ఫోటో, నన్ను తీయకూరి వీడియో అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉన్నా అనమాట. అయినా కూడా మేమైతే అట్లా తీసుకున్నాం. మెమొరబుల్, ఎప్పటికైనా చూసుకోవచ్చు మంచిగా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా నాన్నమ్మ అన్నమాట. అండ్ మా కన్నయ్య లేట్ కదా, అస్సలు ఒక్క ఫోటో నన్ను దిగుతాం రా అంటే వాడు అస్సలు పక్కకు జరగలే అనమాట. అందుకని చెప్పేసి అయితే మళ్ళీ వచ్చిండు. అట్లా 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ ఫొటోస్ దిగడం అంటే మనకైతే పిచ్చి అనమాట. అండ్ ఇంకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర దిగిన ఆ ఫొటోస్ అయితే అసలు ఎంత మంచిగా వచ్చినాయో, అలా ఒక్కటన్నా గడిగించుకోవాలని చెప్పి చూస్తున్నాం. మంచిగా ఒక ఫ్రేమ్ అయితే చేయించుకోవాలని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి, వాడు ఏదో ఒకటి కంటిన్యూగా తింటూనే ఉన్నాడు మా కన్నగాడు. అండ్ ఇక్కడ ఎగ్ పఫ్ తింటున్నాడు అనమాట. ఇది మా క్యూట్ ఫ్యామిలీ అనమాట. ఇంకా మా వదిన వాళ్ళు అమ్మ వాళ్ళు రమ్మంటే వాళ్ళు అస్సలు వస్తలేరు ఫొటోస్ దిగనికి. మేమెందుకు మీరు దిగండి అని చెప్పేసి అంటున్నాను. మా కన్నగాడైతే తినుకుంటూనే దిగుతూ ఉన్నాడు పందిగాడు. 2-3 రోజుల ముందు వేయరనమాట అమ్మోళ్ళ ఇంటికి. ఎండల్ని ఆడతారు చూడండి, మొత్తం అన్నం తినరు, ఏం తినరు. అందుకే నాకు పంపించబుద్ధి కాదు పిల్లల్ని. ఇంకా అందరికి గారాబం ఎక్కువవుతుంది. ఇంకా మంచిగా షాప్లలో పోయి కొనుక్కుంటూ ఉంటారు. ఈ పిక్ వచ్చేసేమో ఎల్లమ్మ టెంపుల్లో దిగినాం అనమాట. ఎంత బాగా వచ్చింది కదా. అండ్ ఈ టెంపుల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన చుట్టుపక్కల చాలా వరకు. జనగాంకి వెళ్తుంటే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది యశ్వంతపూర్ ఎల్లమ్మ టెంపుల్. అండ్ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్. అమ్మవాళ్ళు అయితే 3 yearsకి ఒకసారి 5 yearsకి ఒకసారి అట్లా అమ్మ దగ్గర అయితే పట్నాలు వేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడెక్కడ నుండో వచ్చి అంటే దారింట పోతూ ఉంటారు కదా, కోరికలు ఇట్లా అమ్మ నాకు ఇది కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు కదా. అండ్ నెరవేరిన వాళ్ళు అయితే చాలామంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ అయితే పట్నాలు వేస్తూ ఉంటారు అమ్మకైతే. అండ్ నాకైతే నిజంగా మంచిగా అనిపించింది. నేను కూడా ఒకసారి అమ్మని అయితే ఒక కోరిక కోరుకొని ఇట్లా బియ్యం పోస్తా అని చెప్పేసి మొక్కుకున్నా. అండ్ నా కోరిక నెరవేరిందని చెప్పేసి నేనైతే బియ్యం పోసినాను అనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఎవ్వరు లేరు గుళ్ళో. అండ్ ప్రశాంతంగా ఉంది మంచిగా. అమ్మవారిని అయితే అండ్ మొక్కుకొని ఇంటికైతే వచ్చేసినాం అనమాట. అండ్ ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఇంతే అండి. అండ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ 20కి దగ్గరలో ఉన్నాం మరి. బాయ్ ఫ్రెండ్స్ మరి.